ఈనాటి ధ్యానం కొరకు యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెను. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెను, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలె. ఇక నా వైపు చూడండి. నూతన జన్మ అనుభవాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నూతన జన్మ అనుభవాన్ని గురించి మాట్లాడుతూ నువ్వు ఎంతటి బోధకుడు అయినా యు మస్ట్ బోర్న్ అగైన్, నువ్వు తిరిగి మరలా జన్మించాలి. అప్పుడు నికోదేమస్కి అర్థం కాలేదు, ముసలివాడిని నేను మరలా నా తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా జన్మిస్తాను అని అంటున్నప్పుడు ప్రభువు చెప్పిన మాటే ఈ మాట. ఆయనకిచ్చిన సందేశంలో ఒక మాట మొదట గాలి గురించి చెప్పాడు, తరువాత గాలి గురించిన వర్తమానం చెప్పి గాలిని నువ్వు చూసావు కదా అంటూ పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ అంటే కొన్ని ఉపదేశాలు నికోదేమస్కి చేశాడు. ఆయనకిచ్చిన ఒక సందేశం ఏంటంటే, ఇగో నికోదేమస్, అరణ్యములో ఒకసారి మోషే సర్పమును ఎత్తాడు, గుర్తుందా నీకు అన్నాడు. ఇప్పుడు కూడా ఆది ఘట సర్పమైన సాతాను కాటు వేసి ఎవరిని కాటు వేస్తుంది? అందరినీ కాదు, దేవునికి విరోధంగా పాపం చేసిన వారిని, దేవునికి దైవ సేవకునికి విరోధంగా పాపం చేసిన వారిని ఇప్పటికీ ఆది ఘట సర్పం కాటు వేస్తుంది. నా సొంత మాట చెప్తున్నాను అనుకున్నారేంటి? దేవునికి ఒక్కరికి ఈ రోజుకి పాపం చేశారా? చదవండి సంఖ్యాకాండం 21 అధ్యాయం. నేను ఏదో నా సొంత మాట చెప్తున్నట్టు అలా చూస్తారు. 21వ అధ్యాయం 7వ వచనం చదవండి. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. హలో, ఎవరెవరికి విరోధంగా పాపం చేశారు? మాట్లాడండి. దేవునికి మాట్లాడరేంటండి? వాళ్ళే వచ్చి చెప్తున్నారు, నీకును యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేశారు. అరే, దేవునికి విరోధంగా మాట్లాడి దైవ సేవకునికి విరోధంగా మాట్లాడటం, దేవునికి దైవ సేవకుని విరోధంగా లేవటం అంటే అర్థం ఏంటో తెలుసా? అది మరణం. దానికి పరిష్కారం లేదండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దైవ సేవకునికి విరోధంగా మాట్లాడి పాపం చేశారు. అప్పుడు దేవుడు వారి మధ్యకి ఎర్రని ఘట సర్పాలను పంపించాడు, నుప్పులు కక్కే పాములు పంపించాడు. ఆ పాములు వారిని కాటు వేశాయి, చనిపోయారు. కానీ వారు సావకుండా బ్రతకటానికి వారు ఏడుస్తుంటే, మీ పాపం చేసావయ్యా, నీకును దేవునికి విరోధంగా పాపం చేసావయ్యా, ఓ దైవజనుడా, నీకును దేవునికి విరోధంగా మాట్లాడి పాపం చేశావు, దేవుడి తాపకరమైన నుప్పులు కక్కే పాములను మా మధ్యకి పంపించాడయ్యా, మా కొరకు ప్రాయశ్చిత్తం చేయండి అని మొర్ర పెట్టుకుని ఏడుస్తుంటే దైవజనుడు మొర్ర పెట్టాడు. అప్పుడు దేవుడికి పరిష్కారం చెప్పాడు, ఇత్తడి సర్పాన్ని పైకెత్తండి. ఈరోజు కూడా వింటున్నారా? ఎవడైతే దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాడో, దైవ సేవకునికి విరోధంగా మాట్లాడటానికి తెగిస్తున్నాడో, అట్టి వాణ్ణి కాటు వేసేది ఆది ఘట సర్పం. ఏదెనులో ఆదామవులను కాటు వేసింది అది కాదా?
ఏదేనులో అవ్వను ఆదాముని కాటు వేసింది అది కాదా? ఏదేనులోండి వెళ్ళగొట్టింది అది కాదా? ఏదేను అనే యెహోవా తోటలో ఉన్న సమృద్ధిని దేవుని సహవాసం నుండి బయటకు నెట్టివేసింది ఆ సర్పపు కాటు కాదా? నేటికి కూడా ఎవడు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాడో, ఎవడు దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడటానికి తెగిస్తున్నాడో వాణ్ణి కూడా ఈ ఆది కటసర్పం, ఆదాము ఏదేనులో ఆదాము అవ్వలను ఏ కటసర్పం అయితే మోసం చేసిందో ఆ కటసర్పమే కాటు వేస్తుంది. ఆ కాటు వలన వచ్చే ప్రమాదం ఏంటో తెలుసా? మరణం. పాపము వలన వచ్చు జీతం మరణం. జీతం అంటే ఏంటి? అనేక సార్లు ఏదో చెప్పా. కష్టపడి సంపాదించుకునేది ఏంటి? జీతం. చెప్పండి రాంబాబు గారు, నెలంతా మీకు కష్టపడితే వచ్చేది ఏంటి? జీతం. అని నువ్వు కష్టపడి పాపం చేసి నువ్వు సంపాదించుకున్నది ఏంటి? రేయ్ మరణం. మరణం. నువ్వు కష్టపడి సంపాదించుకుంటున్నావు జీతంగా మరణాన్ని. కొన్ని లక్షల సార్లు చెప్పాను, మరణం అంటే ఏంటో తెలుసా? దేవునితో సంబంధం తెగిపోతుంది. దానికి మించిన మరణం ఇంకోటి లేదండి. దేవునితో సంబంధం ఉండదు, బ్రతికే ఉంటావు, దేవునితో కనెక్ట్ ఉండదు. దేవుడు లేకుండానే జీవితాన్ని ఎల్లబుచ్చిన కయ్యను వంటి వాడబోతావు ఈ తరములో. నోట్ దిస్ పాయింట్. దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్న కయ్యను దేవునితో సంబంధం లేకుండానే బ్రతికిపోయాడు. బ్రతికి 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 అయ్యో నాకు సావు కావాలి, నాకు మరణం కావాలని ఏడుస్తున్నాడు. మరణం కూడా దొక్కని దిక్కుమాలిన దౌర్భాగ్యుడు బైబిల్ చరిత్రలో ఎవడైనా ఉన్నాడంటే వాడు కయ్యను. నాకు మరణం కావాలని రోజు ఏడ్చినాడు కయ్యను. దేవుడు లేని బ్రతుకు దీర్ఘాయుష్మంతంగానే ఉంటుంది, కానీ అనుక్షణం మరణాన్ని కోరుకుంటాడు, కానీ మరణం కూడా రాదు. అది దేవుడు విడిచిపెట్టిన బ్రతుకు. ప్రతిదినం ఇంట్లో నరకంలో కాలవలసిందే, ప్రతిదినం జీవిత కాలం అంతా అగ్నిలో సంచరించాల్సిందే. అది మరణం అంటే సావు. ఒక్కరోజు చస్తే పెంట వదిలిపోతుంది. ఆ మరణం కాదు దేవుడు మాట్లాడేది. దేవునితో సంబంధం తెగిపోతుంది. భూమి మీద బ్రతికే ఉంటావు, 100 సంవత్సరాలైనా బతుకుతావు, కానీ మనశ్శాంతి లేని బ్రతుకు, ఆరోగ్యం లేని బ్రతుకు, నెమ్మది లేని బ్రతుకు, అగ్నితో కాలుతున్న బ్రతుకు. దినదినం మరణం కావాలని ఆశపడతావు, కానీ మరణం దొరకని బ్రతుకు బతుకుతావు. అదే మరణం అంటే. ఎంతమందిని కాటు వేస్తుందో మీకు తెలుసా? దేవునికి ఒక మనుషుడు విరోధంగా పాపం చేసినప్పుడు, దైవ సేవకునికి విరోధంగా మాట్లాడినప్పుడు నిన్ను కాటు వేసే ఘటసర్పం ఏంటి? అది ఆది ఘటసర్పం. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యములో పాపం చేసినప్పుడు వారిని ఘటసర్పం కాటు వేసింది. వారి మధ్యకు దేవుడు పాములు పంపించాడు. అవి డ్రాగన్స్, నుప్పులు కక్కుతున్న పాములండి. వారు ఎన్నడూ చూడలేదు ఆ పాముల్ని. ఆ సర్పపు కాటు తిన్నవాడు తిన్నట్టే దేవునితో సంబంధం కోల్పోయి అడ్డంగా నాలుగడ్డకు తీసి కరిసి అక్కడ పడి నోరు చెల్లి చచ్చిపోతున్నారు. ఈ పూట నేను అడుగుతున్నా, ఎంతోమంది దేవునికి విరోధంగా, దైవ సేవకునికి విరోధంగా మాట్లాడి ఈ ఘటసర్పపు కాటు తిని చచ్చిపోతున్నారండి. దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయి కయ్యేనుల వలె భూమి మీద దిగంబరులుగా బ్రతికి ఉన్నామన్న పేరు మాత్రం ఉంది, కానీ చచ్చినోడు సమానం లాంటి బ్రతుకుతున్న పరిస్థితిలో ఎంతోమంది చచ్చిపోతున్నారు, దేవునికి వేరైపోతున్నారు. రేపొద్దున మరణిస్తే, ఒకవేళ భౌతికంగా మరణం వస్తే, అలాంటి వాడికి మరణం వస్తే సంతోషం అండి, కానీ రాదు. దుఃఖం ఏంటంటే మరణం రాదండి వాళ్ళకి త్వరితంగా. దేవునికి విరోధంగా పాపం చేసిన వాడు తేలిగ్గా సావడండి, వాడికి మరణం అంత తేలిగ్గా రాదండి. కయ్యనులా బ్రతుకుతాడు, దేవుని లేకుండానే జీవిస్తాడు, దేశదిమ్మరిలాగా. అనుక్షణం ఒక నరక యాతన అనుభవిస్తుంటాడు. తాను ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కాదు, ఏం చేస్తున్నాడో అర్థం కాదు.
పిల్లల్ని ఎందుకు కంటున్నాడో అర్థం కాదు. డజన్ పిల్లలు పుడతారు. ఏం చేయాలో అర్థం కాదు. కయ్యను ఘట సర్పం కాటు వేసి ఈ రోజున ఎంతోమంది పరిస్థితులు ఇలా అయిపోతున్నాయి. నికోదేమస్తో అదే దేవుడు చెప్పాడు, తండ్రి యేసయ్య చెప్పాడు, నికోదేమస్, ఆ రోజు సర్పపు కాటు తిన్నవాడు, వాడు బ్రతకటానికి అరణ్యములో దేవుడు వారికి ఒక పరిష్కారం ఇచ్చాడు. ఆ పరిష్కారం ఏంటంటే ఇత్తడితో ఒక సర్పమును తయారు చేయించి స్తంభము మీద పెట్టి ఎత్తైన స్థలంలో దాన్ని ఉంచమన్నాడు. దాన్ని నిదానించి చూసిన వాడు బతుకుతాడు అన్నాడు కదా. అంటే అరణ్యములో సర్పమును దేవుడు మోషే పైకెత్తాడు. అరణ్యములో ఇత్తడి సర్పమును మోషే పైకెత్తాడు. ఆ పైకెత్తబడినప్పుడు దాన్ని చూసిన వారు, దాని యందు విశ్వాసం ఉంచిన వారు నశింపక జీవం పొందారు, మరణింపక జీవం పొందారు. సావు నుండి తప్పించబడ్డారు, మరణమునకు బదులు జీవం పొందారు. అలాగే ఇప్పుడు మనుష్య కుమారుడు కూడా సిలువలో పైకెత్తబోడబోతున్నాడు. ప్రైసలా నికోదేమస్తో ఇదే దేవుడు చెప్పాడు, ప్రభువు చెప్పాడు, నికోదేమస్, ఆ రోజు సర్పపు కాటు తిన్న ప్రజల కొరకు ఒక సర్పం, ఇత్తడి సర్పం. ఏ సర్పం అది? నిజమైన సర్పం కాదు, ఇత్తడి సర్పం. హలో, కింద వీరిని కాటు వేసిన సర్పంలో విషం ఉంది. కింద వీరిని కాటు వేసిన సర్పంలో దోషం ఉంది. కింద వీరిని కాటు వేసిన సర్పంలో యుక్తి ఉంది. కింద వీరిని కాటు వేసిన నిజమైన సర్పంలో విషం ఉంది, దోషం ఉంది, మరణం ఉంది. కానీ పైకెత్తబడిన సర్పం ఉంది చూశారు, దానిలో పాపమే లేదు, దోషమే లేదు. మన పాత్రను ఆయన తాగి గెచ్చిమనిలో సర్వలోక పాప పరిహారార్థమై విమోచన కొరకు యేసయ్య ప్రార్థిస్తున్నప్పుడు సర్వలోక పాపమంతటిని ఒక పాత్రలో ఉంచి, ఆ క్రోధ పాత్ర, పాపముతో నింపబడిన పాత్ర, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో దేవుని ఏర్పాట్లో ఉన్న వారి పాపములన్నిటిని దానిలో ఉంచి ఒక పాత్రను, పాపముతో నిండిన ఒక క్రోధ పాత్రను యేసయ్య చేతిలో పెట్టి, కొడుకా ఇది తాగేసే, వాళ్ళందరి పాపాన్ని నువ్వు తాగేసాయి. ఈయన పాపం చేయలేదు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపము చేయని పాపమే ఎరుగని వాడు, జన్మతః దోషం లేదు, పరిశుద్ధుడు. సర్వలోక భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్న పాపమంతటిని ఆయన చేతులు పెట్టి తాగమన్నప్పుడు గెచ్చమని, ప్రభువా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమన్నాడంటే ఏంటండి? ఈ పాపం నేను ఎలా తాగుతాను ప్రభువా? నేను చేశానా తండ్రి? నేను చేశానా? దీన్ని నన్ను తాగమంటున్నావు అంటే దీన్ని తాగితే, ఈ సర్వలోక పాపం నింపబడిన ఈ పాత్రని తాగితే నాలోనికి పాపం వస్తుంది, నువ్వు నన్ను విడిచిపెట్టేస్తావు, నేను మరణించాల్సి వస్తుంది, నీతో నాకు సంబంధం తెగిపోతుంది. అదే సిలువలో యేసయ్య పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు నువ్వు చేయి విడిచిపెట్టావు? నేనేం చేశాను? నువ్వు నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు? నన్ను ఎందుకు విడిచిపెట్టి నేనేం చేశాను? తండ్రితో కొద్ది క్షణాలు ఎడబాటు భరించలేక యేసయ్య అంగలార్చాడు గెచ్చమని. అందరి దోషము ఆయన మీద మోపుటకు తండ్రికి ఇష్టమైన, మనందరి దోషమును ఆయన మీద మోపాడు. మనందరి దోషమున కోద పాత్రలో ఉంచి ఆయనకు అప్పగిస్తే దాన్ని తాగారు. పాపమే ఎరుగని ఆయన పాపిగా కనబడుతున్నాడు ఇప్పుడు సిలువలో. పాపమే ఎరుగని ఆయన సిలువలో ఒక సర్పంగా కనబడుతున్నాడు, పాపిగా. దోషమే లేనివాడు ఒక దోషిగా కనబడుతున్నాడు. దోషమే లేనివాడు అదిగో సిలువలో సర్పంగా కనబడుతున్నాడండి, ఒక దోషిగా. పాపమే లేనివాడు, పాపమే చేయనివాడు సర్పంగా కనబడుతున్నాడు. ఆ రోజు సర్వలోక పాప విమోచనార్థమై శాపమే ఎరుగని వాడు శాప గ్రహిస్థానంలో నిలబడ్డాడు. సర్పంలా కనబడుతున్నాడు కానీ ఆ సర్పంలో విషం లేదు. ఆమేన్. అది ఇత్తడి సర్పం, దానిలో విషం లేదు, దానిలో మరణం లేదు. అది కాటు వేసే సర్పం కాదు. ఆ కాటు కొరకు, ఆ కాటు పడిన వారి విమోచన కొరకు అలా కనబడుతుంది కానీ
దానిలో విషం లేదు, దానిలో మరణం లేదు, దానిలో మరణం లేదు, దోషం లేదు, సర్పంలా కనబడుతుంది. కానీ మన కొరకు యేసయ్య సిలువలో మనందరి దోషములు ఆయన త్రాగి సిలువలో వేలాడుతున్నప్పుడు ఒక పాపిగా కనబడుతున్నాడు, దోషిగా కనబడుతున్నాడు. ఆయనకి ఎందుకు ఈ సిలువ శ్రమ? ఆయన నిజంగా పరిశుద్ధుడైతే ఆ స్థానంలో ఎందుకున్నాడు? ఆయనని ఎందుకు సిలువ వేశారు? ఆయన్ని ఎందుకు ఉంబి వేశారు? ఏం తప్పు చేయకుండా సిలువ ఎందుకు ఎక్కించారు? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానం. ఆ సర్పపు కాటు తిన్న వారి కొరకు ఒక ఇత్తడి సర్పం పైకెత్తబడింది. ఆ సర్పం చూడటానికి సర్పంలా కనబడుతుంది, కానీ అది ఇత్తడి సర్పం. దానిలో విషం లేదు, దానిలో మరణం లేదు. కానీ పైగా ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూసినవాడు ఈ ఆది ఘట సర్పమైన అపవాది వేసిన కాటు వలన వచ్చిన మరణము నుండి తప్పించబడి జీవం పొందుతాడు. స్తోత్రం చెప్పండి. ఇంకాస్తంత మంచిగా చెప్పండి. దేవునికి మహిమ చెల్లించండి. అది ఛాయ. ఇక్కడ నిజంగానే ఆ పరిశుద్ధుడు సిలువలో ఎత్తబడ్డాడు.